హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారని అయితే చాలా బాగున్నానండి. టుడే అయితే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కదా, పిల్లలైతే ఇంట్లోనే ఉంటారు. మనం ఇలాంటి టైంలోనే పిల్లలకైతే మంచి హెల్తీ రెసిపీస్ అయితే చేసి పెట్టాలి. నేనైతే ఈరోజు పిల్లలకు లంచ్లోకి బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి. ఇదైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొంచెం కారం తక్కువ వేసి టేస్ట్గా చేస్తే మాత్రం పిల్లలు ఇంకొక 2 ముద్దలు ఎక్కువగా తింటారండి. ఇంకా ఆలస్యం ఎందుకండి, ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. నేనైతే ఒక బీట్రూట్ తీసుకున్నాను. ఇదైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. బీట్రూట్ ముక్కలు ఫ్రైలా తురుముకోవచ్చు, కాకపోతే నేను ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని నేను అలా చేశాను. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా పల్లీలు వేసుకున్నాను. ఎందుకు అనుకుంటున్నాను, కొద్దిగా మసాలా కోసం అని అయితే నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపప్పు కొంచెం 1/2 స్పూను లేదా 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది ఏంటంటే బీట్రూట్ ఫ్రై ఎప్పుడు మనం మామూలుగా చేస్తూ ఉంటాము. ఇలా చేసి పెట్టండి, హెల్తీగా ఉంటుంది. ప్లస్ నువ్వులు హెల్త్కి మంచిది, పల్లీలు మంచివి, కొబ్బరి కూడా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం టేస్ట్ కోసం, కారం కోసం అయితే మనము ఒక 2 ఎండుమిర్చి వేసుకోవచ్చు. అలాగే ఎండు కొబ్బరి కూడా కొన్ని ముక్కలు వేసుకోవాలి. లాస్ట్గా అయితే ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం నువ్వులు వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్ వరకు నువ్వులు వేసుకొని కొంచెం రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇదైతే మంచిగా మిక్సీ పట్టేసుకోండి, పౌడర్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత అదే ప్యాన్లో అవి తీసి పక్క పెట్టేసుకుని అదే ప్యాన్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇప్పుడు బీట్రూట్ ఫ్రై చేయడానికి అయితే తాలింపు వేసుకోవాలి. నేనైతే కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. కొంచెం కారం తినే వాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ కూడా మిర్చి వేసుకోవచ్చు. నేనైతే మా పిల్లలు ఎక్కువ కారం తినారని చెప్పేసి కొంచెమే వేసాను పచ్చిమిర్చి. మళ్ళీ ఏంటంటే మనం ఫ్రైలో పౌడర్ వేస్తాను, అందులో కూడా ఒక 2 ఎండుమిర్చి చేశాను కదా, ఇంకా ఎక్కువ స్పైసీ అయితే అందుకోసమే నేను తగ్గించాను. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి. తురుముకొని చేసుకుని ఈ పౌడర్ వేసుకుని కూడా చాలా బాగుంటుంది, కాకపోతే నేను ముక్కలు చేశాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి మంచిగా. ఇప్పుడైతే కొంచెం అటు కలిపి మూత మాత్రం ఇప్పుడే పెట్టుకోకూడదు, కొంచెం ఫ్రై అయ్యే వరకు. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి చూసారుగా కొంచెం అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. చూడండి, అది పసుపు వాసన పోయే వరకు అలాగే కొంచెం కలుపుకోవాలి. కొంచెం కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోవాలండి. నేనైతే ముందుకే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కూడా ఒక 1/2 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అది కూడా వేసుకొని కొంచెం పచ్చి స్మెల్, అల్లం స్మెల్ పోయే వరకు అలాగే కలుపుకోవాలి. కానీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే ఈ సమ్మర్లోనే ఏం వెరైటీస్ చేయాలని ఆలోచించి థింక్ చేసి సెర్చ్ చేసి మరీ చేయండి పిల్లల కోసం. అయితే నేను కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను, టేస్ట్కి సరిపోయేంత. కొంచెం తక్కువ వేసుకోండి, ఎక్కువైతే వేసుకోకండి. తగ్గిన పర్లేదు, కానీ ఎక్కువైతే మాత్రం ఏం చేయలేము మనము. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనమైతే ఇప్పుడు మనం ఈ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా అందులో వేసుకొని మంచిగా కలిపేసుకుంటే మాత్రం నేనైతే చాలా మెత్తగా పట్టుకోలేదు, కొంచెం బరకగానే పట్టుకున్నాను. ఇప్పుడైతే మొత్తం అది ఫ్రైలో వేసేసుకొని మొత్తం కలుపుకుంటే ముక్కలకు పట్టేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా కొంచెం మొత్తం పట్టేసి కొంచెం అందులో మెల్ట్ అయిన తర్వాత అలాగే కలుపుతూ ఉండాలి. మొత్తం అందులో ముక్కకు మొత్తం పట్టేసింది పౌడర్. తర్వాత మూత పెట్టేసుకొని కాసేపు అలాగే ఉంచుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మంచిగా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో ఈ బీట్రూట్ ఫ్రైతో పిల్లలకు పెట్టిన మనం తిన్న చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ట్రై చేయండి, ఒకసారి చేసి పిల్లలకు పెట్టండి.
నా వీడియో నచ్చితే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.